తెలంగాణ ప్రభుత్వం 10 సంవత్సరాలు అయిన నేపథ్యంలో దశాబ్ది ఉత్సవాలు జరుపుతున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే జూన్ 2 నుంచి ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. ప్రతి నియోజకవర్గంలో ప్రతి గ్రామాన దశాబ్ది ఉత్సవాలు నిర్వహించాలని ఆదేశాలు ఇప్పటికీ వచ్చాయి. అయితే ఈ నేపథ్యంలోనే మనం గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గారి దగ్గర ఉన్నాం. ఈ దశాబ్ది ఉత్సవాలకు సంబంధించి కొన్ని విషయాలు వారిని అడిగి తెలుసుకున్నాం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడే ఆల్మోస్ట్ 10వ సంవత్సరం కంప్లీట్ అవుతుంది. దశాబ్ది ఉత్సవాలకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు యావత్ తెలంగాణ రాష్ట్రం ఊరు వాడ అనే భేదం లేకుండా ఈ ఉత్సవాలు నిర్వహించుకోవాలని ప్రజలే భావించారు. ఈరోజు ప్రజలు సంక్షేమ పథకాలు ప్రతి ఇంట్లో ఒక ఇంటికి సంక్షేమ పథకం అనేది ఏ మధ్యవర్తిత్వం లేకుండా గత ప్రభుత్వాలు కూడా ప్రతి ఒక్క ప్రభుత్వం సంక్షేమ పథకాలను చేస్తుంటుంది. సంక్షేమ పథకాలు ఒక్కొక్క ప్రభుత్వాన్ని ఒక్కొక్క స్టైల్ ఉంటుంది. గతంలో ఉన్న ప్రభుత్వాలు ఏ సంక్షేమ కార్యక్రమం వచ్చినా మనం సినిమాలలో చూస్తుంటాం, ఐసు పెడితే ఒకరి చేతిలోకి వెళ్ళి ఒకరి చేతిలోకి పోతే లాస్ట్కి ఏం మిగలదు అన్నట్లు ఉంటుండే. ఈరోజు అటువంటి పరిస్థితి లేదు. ఏ ముద్ద పెట్టినా డైరెక్ట్గా ప్రజల చెందకి అందే ప్రయత్నం ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసింది. దాంట్లో సక్సెస్ఫుల్ కూడా అయింది. ఎక్కడ కూడా మధ్యవర్తిత్వం లేకుండా సంక్షేమ పథకం అనేది డైరెక్ట్ ప్రభుత్వంకి వెళ్ళి ప్రజలకి డైరెక్ట్గా వచ్చిన ఏకైక ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి అది సాధ్యమైంది. ఎందుకంటే దీనికి కూడా ఎన్నో రకాల ఒక కష్టం అనేది ఒక పరిస్థితి ఉంటుంది. గతంలో ఉన్న ప్రభుత్వాలు ఎప్పుడు తుమ్మితే ఊడిపోయే ముక్కులవి. ఎవరు ఏ మంత్రి ఏ విధంగా మాట్లాడతారో వాళ్ళకి సఖ్యత లేదు. ఇప్పుడు చూస్తున్నాం కాంగ్రెస్లో ఏ విధంగా సఖ్యత లేకుండా వాళ్ళ గ్రూపులతోనో గొడవలు పడుతున్నారు. అదేవిధంగా మనం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటై 10 సంవత్సరాలు అవుతుంది. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కూడా ఏర్పాటై 10 సంవత్సరాలు అవుతుంది. కేంద్రంలో ఉన్న ఈరోజు బీజేపీ ప్రభుత్వం ఓన్లీ మతాలను అడ్డం పెట్టుకొని ఈరోజు రాజకీయ ప్రక్రియ అనేది చేస్తుంది. రాజకీయాల కొరకే దేవుణ్ణి ఈరోజు శ్రీరామచంద్రుని అంటుంది. అంటే అందరు దేవుళ్ళని ఈరోజు రాజకీయాలకు తీసుకొచ్చి వాళ్ళ పబ్బం గడుపుకునే పరిస్థితికి తీసుకురావడం లేదు. అటువంటి పరిస్థితి ఈరోజు మన తెలంగాణ రాష్ట్రం అన్ని మతాలను ఈరోజు హిందువులను గౌరవిస్తుంది, మైనార్టీస్ని, క్రిస్టియన్స్ని, ముస్లిమ్స్ని, సిక్కు, సిపాయిని అందరినీ కూడా గౌరవించే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఈ గతం అక్కడ ఉన్న బీజేపీ ప్రభుత్వం ఈరోజు మతాల మధ్యలో విద్వేషాలు రెచ్చగొట్టి వారి పబ్బం గడుపుకునే ప్రయత్నం చేస్తుంది తప్ప డెవలప్మెంట్లో ఇక్కడ కూడా ముందు లేదు. ఈరోజు వాళ్ళ అటువంటి ప్రభుత్వానికి ప్రజలు మొన్ననే కర్ణాటకలో బుద్ధి చెప్పినారు. అదేవిధంగా తెలంగాణలో కనీసం సెల్ ఫోన్ కూడా కొట్టలేదు. ఖచ్చితంగా వాళ్ళు ఎక్కడ కూడా గెలిచే పరిస్థితి లేదు. బీజేపీ ప్రభుత్వం అనేది టోటల్ ఫెయిల్యూర్ ప్రభుత్వం. తెలంగాణ రాష్ట్రం 10 సంవత్సరాల్లో ఏమైంది అనేది ప్రజలను అడగని చెప్తారు. ఈరోజు ఏ గ్రామంలో అయినా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రతి ఒక్క ఇంట్లో ఒక సంక్షేమ కార్యక్రమం కనిపిస్తుంది. ఏ గ్రామం పోయినా ఈరోజు ధైర్యంగా గుండె ధైర్యంగా చెప్పే ఒక ధైర్యం ఒక టీఆర్ఎస్ ప్రభుత్వానికి, టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్న పనిచేసే ప్రజలకు మాత్రమే ఒక ధైర్యం ఉంది. ఈరోజు ఎక్కడ పోయినా ఏ గ్రామంలో పోయినా మేము ఇది చేసినామని కనిపించే విధంగా ఈరోజు మా అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి. క్రిమిటోరియంస్ కానీ, డంప్యార్డ్లు కానీ, గ్రామాల్లో రైతు వేదికలు కానీ, ఏది అడిగినా ఇంటింటికి మంచినీళ్ళు కానీ ఏదైనా కూడా ఈరోజు సీసీ రోడ్లు ఏది చెప్పినా సంక్షేమ కార్యక్రమాలు ప్రతి ఒక కళ్యాణ లక్ష్మణ్ వచ్చేటది, సీఎంఆర్ఎఫ్ అని వచ్చేటది, ఏదో విధంగా లబ్ధి పొందే విధంగా ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. అయితే ఈ టర్మ్లో మీ నియోజకవర్గంలో ఎలా ఉంది, ఏమేమి అభివృద్ధి కార్యక్రమాలు చేశారు? ప్రధానంగా ఈరోజు మా నియోజకవర్గంలో గతంలో ఉన్న పోలిస్తే మీరే, ఎందుకంటే నా గురించి నేను చెప్పుకుంటే కూడా ఒక పరిస్థితి కాదు. ఎందుకంటే గతంలో ఉన్న నాయకులు మళ్ళీ ఈరోజు గతంలో ఉన్న నాయకులు ఏ విధంగా ప్రజలను పరిపాలించినా ప్రజలకు తెలుసు. వారి ముఖం చెల్లకనే నన్ను గెలిపించినారు. ఈరోజు నన్ను కూడా 30,000 పైచీలకు 35,000 పైచీలకుతోన ఈరోజు నన్ను ప్రజలు ఆశీర్వదించినారు. మరొకసారి నన్ను ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నారు ప్రజలు. ఈరోజు నిత్యం ప్రజల్లో ఉండి ప్రజల సంక్షేమం కోరికి నిరంతరం పోరాటం చేసే వ్యక్తి నేను. నిరంతరం కూడా ఏ పని ఉన్నా ఏ అవకాశం ఉన్నా ప్రజల సంక్షేమం కోరికే పాటుపడతాం తప్ప వ్యక్తిగత లాభాలు కానీ వ్యక్తిగతంగా ఎప్పుడు లేదు. ఈరోజు మళ్ళీ అక్కడ ఉన్న నాయకులు టూరిస్ట్ నాయకులు ఎప్పుడో వస్తారు పోతారు. వాళ్ళు వచ్చినప్పుడు ఒక హంగామా చేసే తప్ప
వాళ్ళకి 30-40 ఏళ్ళకెళ్ళి అవకాశం ఇచ్చిన వాళ్ళు ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా మీ టీవీ ద్వారా మేమెంత బడ్జెట్ తేగలిగినాం, మేమెంత అభివృద్ధి చేసినాం అనేది ఓపెన్ ఛాలెంజ్. మీరు ఈరోజు గ్రామాల్లో తిరుగుతూ అన్నీ మేము చేసినాం అంటారు. మీరు గతంలో ఒక ఊసరవెల్లి లాంటి ఊసరవెల్లి మీరు రోజు ఒక పార్టీని మార్చే నాయకులు వేరు. గతంలో ఒక పార్టీకి వెళ్ళి పోటీ చేసినారు, ఈరోజు ఆ పార్టీని కాదని ఇంకో పార్టీలో ఒక మతతత్వ పార్టీలోకి మారినారు. మళ్ళీ మీకే చెల్తుంది ఏది చేసినా. ఎందుకంటే ప్రజలని సంక్షేమం కోరే వ్యక్తులు కాదు మీరు, టూరిస్టులు. మీరు ఎప్పుడొచ్చినా ప్రజలని రక్త మాంసాలని పిండుకొని మీ కడుపుని నింపుకున్నారు తప్ప మళ్ళీ మీరు ఎప్పుడో ప్రజల సంక్షేమం గురించి ఆలోచించలేదు. విద్యలో వెనుకబడినాం, అన్ని రంగాల్లో వెనుకపడే పరిస్థితి. ఒక గద్వాల్ అంటేనే ఒక భయభ్రాంతులు కలిగించే వ్యక్తులు మీరు. గద్వాల్ అంటేనే ఒక బ్రాండ్ నేమ్ని చెడపగొట్టిన నాయకులు మీరు. గద్వాల్ అంటేనే గతంలో ఎక్కడ పోయినా మీరు గద్వాల్ అంటే ఒక ఇక్కడ ఉన్నవాళ్ళు మనుషులు కాదు రాక్షసులు అనే విధంగా మీరు గద్వాల్ బ్రాండ్ నేమ్ని ఒక గద్వాల్ నేమ్ చెడపగొట్టిన వ్యక్తులు. మీకు ఎప్పుడో ప్రజల సంక్షేమం గురించి ఆలోచించే మనస్తత్వం కాదు. మీరు ఎంతసేపు మీ సొంత లాభాల కొరికి ప్రజలని రక్తాన్ని పీల్చే నాయకులు మీరు. ఖచ్చితంగా మీరు ఎక్కడ కూడా నాకు పోటీలో కూడా లేరు మీరు. అయితే రాబోయే 4-5 నెలల్లో జనరల్ ఎలక్షన్స్ రాబోతున్నాయి, ఎలా ఉండబోతుంది మీకు? ఇప్పుడే చెప్పాను కదా, ఎక్కడ కూడా వాళ్ళు నాకు పోటీ లేరు. ఎందుకంటే ప్రజల సంక్షేమంలో ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని చూసి ప్రజలు అందరూ మాకన్నా కేసీఆర్ గారిని చూసి ఓట్లు వేసే పరిస్థితి లేదు. ప్రజల సంక్షేమం నిరంతరం కూడా ప్రజల సంక్షేమం కోరికి పాటుపడే వ్యక్తులు. ఈరోజు ఎక్కడ చూసినా తెలంగాణ మోడల్ కావాలని వేరే రాష్ట్రాలు కూడా అడుగుతున్నారు. మేము పక్కనే ఉన్నాం, మా బార్డర్, మేము కర్ణాటక బార్డర్ ఉంది. కర్ణాటకలో చూస్తే కూడా మీ తెలంగాణ ప్రభుత్వ సంక్షేమాలు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఒక ఏ విధంగా చేస్తారనేది మాకు అంటే ఇక్కడ కన్నా అక్కడ ఉన్న ప్రజలు మమ్మల్ని దేవునిలా కొలిసే పరిస్థితి మా కేసీఆర్ గారికి ఉంది. మళ్ళీ కేసీఆర్ గారు రావాలని కర్ణాటక వాళ్ళు కూడా కోరుకున్నారు. కానీ మేము వేరే రాష్ట్రాల్లో మళ్ళీ మా నాయకుడు లాస్ట్ మూమెంట్లో మనము బీఆర్ఎస్ పార్టీని స్టార్ట్ చేయడం జరిగింది. రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా యావత్ దేశంలో బీఆర్ఎస్ పార్టీ అనేది పెద్ద ఎత్తున ప్రజలు మమ్మల్ని ఆశీర్వాదం పూర్తిగా విశ్వాసంగా ఉన్నాం. ఎందుకంటే ఈరోజు మా కన్నా కేసీఆర్ గారి మీదనే ప్రజలు ఎక్కువ ఆశతో ఉన్నారు. ప్రజల సంక్షేమం కొరకు నిరంతరం పోరాటం చేసే వ్యక్తి అని ఏది చెప్పిన పని తూచా తప్పకుండా ప్రజలకి ఏమైనా మేనిఫెస్టో చెప్పడం జరిగిందో చెప్పినవి చేసినాం. మేము చెప్పంది కూడా చేసి చూపించిన గొప్ప నాయకుడు. ఖచ్చితంగా మరొకసారి కేసీఆర్ గారిని ఆశీర్వదిస్తారు ప్రజలు. అయితే ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. అయితే సంక్షేమం అభివృద్ధి తమను గెలిపిస్తాయని, రాబోయే ఎన్నికలే కాదు ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కానీ బీఆర్ఎస్ పార్టీకి మాకు డోకా లేదంటూ కేసీఆర్ నాయకత్వంలో దిగ్విజయంగా తెలంగాణలో మరోసారి బీఆర్ఎస్ పార్టీ రాబోతుందంటున్నారు. ఇది ఇక్కడున్న పరిస్థితి. కెమెరామెన్ సీనుతో ప్రదీప్, అమ్మా న్యూస్, గద్వాల్ నుంచి.